చూడండి మాస్టర్, అందరూ పరిగెత్తండి, నేను అది చూశాను. సహాయం చేయండి. చాలా భయంకరమైన ఒక మాన్స్టర్, స్పైడర్. స్పైడర్ ఏంటి స్పైడరా? చాలా భయంకరమైన స్పైడర్. దాని కాళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. దాని రూపం కూడా పెద్దది. మీరు వేసే ఈ శబ్దం కంటే అదేం భయంకరంగా ఉంటుందని నాకు అనిపించట్లేదు. పెద్దగా ఉంది. ఒక చెట్టు పైన చూసాం. దాన్ని చూసి భయపడి మీరు వచ్చేసారా? అవును, అంత పెద్ద మాన్స్టర్ ఉండగా మేమెలా బ్రతకటం? వీళ్ళు చెప్పేది పెట్టి వింటే వీళ్ళే చిన్నదాన్ని పెద్ద చేస్తున్నారనుకుంటా. అదేవి అంత అర్జెంట్ కాదు. ఈ అడవికి సంబంధించినంత వరకు ఇది అందరికీ సహజమే. ఇక్కడ వీళ్ళే ఉండాలి, వీళ్ళు ఉండకూడదు అన్నట్టుగా ఏమీ లేదు. ఒకవేళ స్పైడర్ అక్కడికి వస్తే ఉండనివ్వండి, ఏమైంది? అందరూ కలిసికట్టుగా ఉండడమే ఎప్పుడు మంచిది. ఒకవేళ మీకు అక్కడ బతకడానికి భయంగా ఉంటే చెప్పండి, వాటిని ఇక్కడి నుంచి మనం పంపేద్దాం. యా, ఒకవేళ అక్కడ ఉంటే చూసుకుందాంలే. అది ఇంకో చోటుకి రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళ చోటుదిలి మా చోటుకొస్తే మా కష్టం కదా. మేము ఐకమత్యంగానే ఉంటాం. సరే, మనం వెళ్దాం. ఈ సమస్య తీరేంత వరకు మంకీస్ అన్ని కూడా ఇక్కడే ఉండొచ్చు. ఇంకేదైనా విషయం ఉందా? అవును, ఒక చిన్న సమస్య ఉంది. నేనున్న చోట పక్కనే ఉన్న ఒక చింపాంజీ నన్ను నిద్రపోనివ్వడం లేదు. అది కాక అక్కడ చాలా చింపాంజీలున్నాయి. అవన్నీ చాలా ప్రమాదకరమైనవి. అంతేకాక ఆ ఉన్న చోట నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను. అందుకని ఆ విషయాన్ని వాళ్ళకి మీరే చెప్పండి. అవును, నిజమే. నేను కూడా ఏ వస్తువుని రహస్యంగా అక్కడ ఉంచలేకపోతున్నాను. వాళ్ళు చూసేస్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడున్న మంకీస్ అన్ని చాలా బ్యాడ్ మేనర్స్ ఉన్న మంకీసే. మా చేతులే బ్యాడ్ గా ఉంటాయి, కానీ మా శ్వాసన బ్యాడ్ గా ఉండదు. అర్థమైందా? ఇలా చూడండి, అందరికీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందుకని ఇప్పుడు సమస్య ఏంటో దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అక్కడికి వచ్చిన స్పైడర్ వల్ల అందరూ ప్రశాంతతని కోల్పోయారు. ఇలా చూడండి, మనం అందరూ కలిసికట్టుగా ఉండి ఈ సమస్యని పరిష్కరించాలి, తెలిసిందా? వాటిని అక్కడి నుంచి తరిమేద్దాం. నేను మిగతా యానిమల్స్ తోటి మాట్లాడబోతున్నాను. అలాగే మంకీస్ కూడా మేం చెప్పిన విధంగా మేము ఉన్న చోట ఉండకూడదు. మాకెంత ఇబ్బందిగా ఉంది. వీళ్లే కుదురుగా లేనప్పుడు ఆ స్పైడర్ వీళ్ళ గురించి చెప్పడం నాకు నవ్వొస్తుంది. అయ్యుండొచ్చు, మనల్ని తప్పు పట్టేటప్పుడు తెలియడం లేదు నువ్వంత వర్త్ కాదని. ఆర్గ్యూ చేయడంలో ఇందులో ఏ విషయం లేదు. మనం ఏదో ఒకటి చేయాలి. దానికి మనం మనకంటూ ఒక చోటుని ఉంచుకోవాలి. మన చోటు మనకి దక్కే వరకు అందరినీ అనుసరించే వెళ్ళాలి. కానీ ఎవరైనా సరే నా నుంచి కాస్త దూరంగా ఉండండి సరే, ప్లీజ్. అందరూ ఈ చెట్టు కింద ప్రశాంతంగా ఉండండి, సమస్యలంతా తీరే వరకు. సరే, మేము ఇప్పుడు వెళ్ళి చూడొచ్చా? వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఉండడం మాకేం ఇబ్బంది లేదు, కానీ వీళ్ళు చేసే శబ్దాలకి మాకు తలనొప్పి వస్తుంది. మీ ఎవరిని ప్లేస్ చూసి లోనే. ఏం మాట్లాడుతున్నావ్? మేము ఒప్పుకోము. మేము అరే, ఒప్పుకోం. చెప్తున్నా కదా, ఇది మేము అయ్యే పని ఒప్పుకోము. కాదులే. అరే ఏంటి మీరు ఏదైనా సొల్యూషన్ ఇద్దామంటే మీరు వినట్లేదు. చాలా మంది సెల్ఫిష్ గా ఉంటున్నారు. నాకు నచ్చలేదు. ఒక మాన్స్టర్ లాంటి స్పైడర్ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అని అందరికీ చెప్తుంటే దాని గురించి డిస్కస్ చేయకుండా ఇలా అందరూ గొడవ పడతారేమిటి? ఒకవేళ మా దగ్గరికి రాకుండా మీ ప్రాంతానికి వచ్చి ఇలా చేస్తే మీరందరూ ఏం నేను చేస్తారు? వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను. ఇలా చూడు, వాళ్ళ మాటలేవి నువ్వు పట్టించుకోకు. నువ్వెప్పుడు వాళ్ళలా ఉండకూడదు. సరే, ఆ స్పైడర్ ఎగ్జాక్ట్ గా ఎక్కడుందో నీకు తెలుసా? మిగతా వారంతా ఎక్కడ? వాళ్ళందరూ వెళ్ళారా? నా ఫ్రెండ్స్ ఏమన్నా చూసావా? నేనే చాలా సేపటి నుంచి వెతుకుతున్నాను. అది జరిగినప్పటి నుంచి ఎవరూ కనిపించలేదు. గుడ్ నైట్, బాయ్. బాగా నిద్రపోండి. నిద్రపోండి. మిగతా వారంతా ఎక్కడ? వాళ్ళందరూ వెళ్ళారా? నా ఫ్రెండ్స్ ఏమన్నా చూసావా? నేనే చాలా సేపటి నుంచి వెతుకుతున్నాను. అది జరిగినప్పటి నుంచి ఎవరూ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో. వాళ్ళు ఎక్కడో భయపడి దాక్కున్నట్టున్నారు. మనం వాళ్ళని కనిపెట్టాలి. కానీ వాళ్ళు మనం చూడడానికి ఇష్టపడటం లేదు. ఎక్కడైనా వెతకాలి. ఒకవేళ వాళ్ళు అక్కడే ఉండి ఆ స్పైడర్ వాళ్ళని పట్టుకుందేమో. అలా ఏ ఉండదు. ఇక్కడ చప్పుడు వినిపిస్తుంది, ఏమిటో చూద్దాం. ఇదంతా ఫన్నీగా ఉంది. వాళ్ళంతా ఇలా భయపడి పారిపోయారో చూడు, ఒక చిన్న స్పైడర్ ని చూసి భయపడిపోయారు. అవును, అవును, వీళ్ళతో నిజమే. చాలా అసలు సమస్య ఏమాత్రం కాదు. బాగోలేదు. ఇదెన్నో అవును, వచ్చే వరకు వెళ్ళిపోతాం, పడేది. వచ్చేయండి. ఎంతో కష్టం. ఉండాలి. దయచేసి మీరందరూ ఓపిక పట్టండి.
నీ ఫ్రెండ్స్ తో కాస్త ప్రశాంతంగా ఉండమని చెప్తావా అది ప్లీజ్? సరే, ఆ స్పైడర్ ఏం చేయాలి? వాళ్ళు వచ్చేదాకా మనం వెయిట్ చేద్దామా? అవన్నీ మర్చిపో. వాళ్ళెవరూ సమస్యను తీర్చాలనుకోవట్లేదు. వాళ్ళు ఇంకా సమస్యలే తెస్తున్నారు. మాస్టర్ 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 ఆ పిల్లోడు ఒంటరిగా వస్తున్నాడు. ఇదే మనకి సరైన సమయం. తను ఇప్పుడు మంకిస్తున్న చోటికి వెళ్తున్నాడు. నేను ఇప్పుడే తనని చూశాను. మీరు త్వరగా వెళ్ళాలి. నాకు తెలుసు, నువ్వు నోరు మూసుకుని ఉండు. దీని సంగతి నేను చూసుకుంటాను, అర్థమైందా? ఏ, ఆపు. నువ్వు చేసేది తప్పు. నేను నిన్ను బాగా కట్టేశాను. నువ్వు అంత సులభంగా ఇక్కడికి రాలేవు. ఇంకోసారి నువ్వు ఇక్కడికి రావాలని ఆలోచించనే కూడదు. నేను చెప్పింది అర్థమైందా? మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. నేను మిమ్మల్ని వెతకని చోటు లేదు. ఆ స్పైడర్ మిమ్మల్ని పట్టుకుందేమో అనుకున్నా. ఏదేమైతేనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అది మళ్ళీ వస్తుందేమో. ఓకే ఓకే మేము వస్తాంలే. బనానా కూడా తీసుకొస్తాం. ఆ స్పైడర్ వచ్చినప్పుడు మీరు ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి. మేము నిద్రపోయాం. నిద్రపోయాం. అది మేము నేనేమీ అప్పుడు నిద్రపోలేదు. నేను ఆ స్పైడర్ ని చూశాను. అది కదా అటు నుంచి వచ్చింది. అవునవును, నిజమే. తను చెప్పింది నిజమే. నిజమే. కానీ మీరు భయపడి పారిపోలేదా? లేదు, మేము భయపడలేదు. మాకు దాని గురించి భయమే లేదు. ఏం అవును, చెప్పినా మాట ఒప్పుకోం. వినడం ఇది మా లేదు. చోటు కాదు. వాళ్ళు కనపడడం లేదు. ఓ, నేను ఇది అసలు ఊహించలేదు. మనం గొడవ పడ్డం చూసి అదే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుంది. అంతేకాకుండా ఇక్కడ ట్రిక్ కూడా కనపడడం లేదు. తన్ని కూడా తీసుకెళ్లిపోయారు అనుకుంటాను. ఏం చేద్దాం? కనీసం ఎప్పుడైనా ఆర్గ్యూ చేయడం మానేయండి. ఏదైనా ఒక విషయమైనా సరిగ్గా చేయాలనుకుంటేనే చేయండి. దయచేసి ఇలా గందరగోళం చేయకండి, అర్థమైందా? ఆ పెద్ద సైజ్ స్పైడర్ ని మనం ఇక్కడి నుంచి తరిమేయాలి. ఈసారి నువ్వు నా నుంచి తప్పించుకోవటం అసాధ్యం. అదిగో, అదిగో, చూడండి. అరే, అది ఇక్కడే ఉంది. చూడండి, అది ఎంత భయంకరంగా ఉందో. ఆ స్పైడర్ ఏమైంది? అది మీ ముందే ఉంది. లేదే, నా ముందు అసలు ఏమీ లేదే. మీరు ఏదైనా చూసారా? ఓకే ఓకే నాకు అర్థమైందిలే. హే, మీరు ముగ్గురే కదా? మీరు ముగ్గురు ఒకరు వెనకాల ఒకరు నుంచొని మీరే కదా చేసింది? అటు చూడు, స్పైడర్. ఇప్పుడు అర్థమైందా? అంత అర్థమైంది. మీరు చేసిన పని నుండి తప్పించుకోలేరు. ఇలా చూడండి, వాళ్ళు కాబట్టి షేర్ ఖాన్ ని తరిమి కొట్టారు. మీరైతే ఏం చేస్తుండే వాళ్ళు కాదు. అవును, నిజమే, మేమే చేసాం. ఆపండి. నేను ఎంత దిగులు పడ్డానో తెలుసా మౌగ్లీ? ఇంత పెద్ద ప్రమాదాన్ని నువ్వు ఒక్కడవే ఎదుర్కోవడం అంత మంచిది కాదు. నా కోసం వెయిట్ చేసి ఉండాల్సింది. అవును, నువ్వు చెప్పేది కరెక్టే. సరే, ఇప్పుడేం జరగలేదుగా, వదిలేసాయి. నేను ముందుగానే ఆ జైంట్ స్పైడర్ ని నమ్మలేదు తెలుసా? అలాగా? ఎందుకు నమ్మలేదు? ఎందుకంటే ట్రిక్కీ నాతో చెప్పేటప్పుడు దానికి 6 కాళ్ళు ఉన్నాయన్నాడు. స్పైడర్ కి ఇప్పుడు 6 కాళ్ళు ఉండవు. అవును అవును, అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. స్పైడర్ కి 8 కాళ్ళు ఉంటాయి. అప్పుడే అది స్పైడర్. ఈ రోజు ఒక సమాచారం, మంచి విషయం. మీకు స్పైడర్ అంటే భయమా మాస్టర్? నీకెంత ధైర్యం ఉంటే నా ముందే అలాంటి ప్రశ్నలు వేస్తావు? అటువంటిదేమీ లేదు. ఈ షేర్ ఖాన్కి భయం అంటే ఏమిటో తెలియదు. మీరు చాలా త్వరగా వచ్చేసారు. దానికి వేరే కారణం ఉంది, భయపడి మాత్రం కాదు. మీరు ఎందుకని ఇంతగా వణుకుతున్నారు? నాకు జలుబు చేసింది. నా ధైర్యాన్ని అనుమానిస్తున్నావు నువ్వు. నీకేం కావాలి? నీ సమస్య ఏమిటో చెప్పు. లేదు లేదు, నేను మీ మీద సందేహపడలేదు. నీకు వాడి అయిన నా కూరపళ్ళు చూడాలని ఆశగా ఉంటే రా, దగ్గరగా వచ్చి చూడు. రా.